హలో ఎక్కడి నుంచండి? రాజధాని నుంచా? నక్సలైట్సా? నువ్వు భయపడతావు ఎందుకు? కనపడటం లేదండి. మినిస్టర్ గారు వస్తున్నారా? మినిస్టర్ గారు వస్తున్నారా? చెప్పండి. మినిస్టర్ గారు కాదా? మినిస్టర్ గారు కాదంటయ్యా. ఎవరండి? మినిస్టర్ గారు అమ్మాయి గారా? మినిస్టర్ గారు అమ్మాయి గారంటయ్యా. నువ్వు నవ్వుతావు ఎందుకు? చెప్పండి. అమ్మాయి గారితో పాటు 12 ఏనుగు దంతాలా? నా బతుకు హంబర్ ఫిట్టింగే సార్. మన అడవిలో దంతాలు ఉన్న ఏనుగులు 4 ఇంకా చర్మాలు 6. పులి చర్మాలు 2. అలాగేనండి. ఏంట్రా నువ్వు వింటున్నావు? ఏంట్రా? పులి చర్మాలు 2, ఏనుగు దంతాలు. ఏంటో వేద ఉద్యోగం. ఏనుగు దంతాలు 12, జింక చర్మాలు 6, పులి చర్మాలు 2, ఒక మనిషి చర్మం, వాళ్ళ శార్థం, వాళ్ళ పిండాకుడు సిటీలో దొబ్బి తింటున్నది చాలక అడవి మీద కూడా పడ్డారు. గట్టిగా అరవకండి సార్, ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఊరు నుంచి అడవికి ట్రాన్స్ఫర్ అయితే హంబర్ ఫిట్టింగ్ గానీ అడవి నుంచి అడవికి ట్రాన్స్ఫర్ అయితే హంబర్ ఫిట్టింగ్ ఏముంది? చూడు, ఇక్కడికి వచ్చి చూడక్కలా, అక్కడ నిలబడి చూడు. మినిస్టర్ గారు అమ్మాయి గారు వస్తున్నారు. అడవంతా చూపించాలంట. నీ వల్ల కాదు కదా. ఆ రాజాగాడి కబురు పెట్టు. అడివేం కర్మ, ఆకాశం పాతాళం కూడా చూపిస్తాడు. డబ్బులు ఇస్తానని చెప్పు, లేకపోతే వాడు రాడు. ఇంకా నిలబడ్డా? మినిస్టర్ కూతురికి డొక్కు చెప్పి పంపించారేమిటే? ఏం తొలడేది ఎద్దుల బండిలాగా? మీ అమ్మకు ఫోన్ చేసి అడవిలో కూడా మంచి తారోడేమని చెప్పు, అప్పుడు తోలుతాను బాగా. ఇడియట్, చూసి గేర్ మార్చు. నీ చెయ్యి నాకు తొడకు తగిలింది. ప్లీజ్ లేస్తారా? నువ్వెందుకు నా ముక్కు మూసుకుంటున్నా? వాడి కంపు మీకు ఇష్టం లేకపోతే మీ కంపు వాడికి ఇష్టం లేదంట, అంతే. అయ్యో అయ్యో అయ్యయ్యో, మీరేం కంగారు పడకండి. ఎక్కడ ఉంది దానికి అలవాటే. ఏమిటి అసలు ఉద్దేశం? మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా? ప్లీజ్, నా బండికి ఒక చిన్న ప్రాబ్లం. ఒకసారి ఆగితే మళ్ళీ స్టార్ట్ అవదు. అడ్జస్ట్ చేసుకోండి. సిట్ డౌన్. ముందు ఎవరిది పట్టుకోనమ్మా. ఎవరికి వాళ్ళు నాది పట్టుకో అంటారే తప్ప అందరు సూట్ కేసులు పట్టుకురమ్మని ఒక్కరైనా అన్నారా? రే సింహాద్రి, వాగు మలుపులో సూట్ కేసులు చిక్కొని ఉంటాయి, వీళ్ళు తీసుకురా. అమ్మాయిలు, ఏనుగు నీళ్ళకి వచ్చే టైం అయింది. దిగండి. తమరికి బొట్టు పెట్టి చెప్పాలా? నేను మంత్రి గారి అమ్మాయిని, నీళ్ళల్లో తడవను. నా నెత్తుకుని ఒంటికి తీసుకెళ్ళు. ఖర్చు అవుతుంది. ఎంత? 100. నువ్వు అన్నం బదులు డబ్బే తింటావా? అవును, బలిసిన వాళ్ళ దగ్గర. సరే ఇస్తాను, తీసుకెళ్ళు. 100 బరువే. ఎందుకు ఆగావు? ఒడ్డుకెళ్ళాక డబ్బు ఇవ్వకపోతే ఇస్తా. అమ్మా, సొమ్మున్న వాళ్ళు నేను నమ్మను. ముందే ఇవ్వు. ఎలా తీసుకుంటావు? పంటి కింద పెట్టు. Why you laughing? నీ చెయ్యి ఎక్కడో తగులుతుంది. No move. 50, 60. Idiot! చీవులు వచ్చేసి
చేసిన పని నువ్వు అడిగిన డబ్బిచ్చాగా 100 అని చెప్పి 80 ఇచ్చావమ్మా. 20 రూపాయల నాతో కోసం నన్ను పెట్టుకోకు. నీళ్ళలో పడిస్తావా No. ఇన్నేళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు నేను వదిలిపెట్టలేదమ్మా. రజాకార్ల కంటే దారుణంగా అయిన వాళ్ళే కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి పంపిస్తే ఆ గాయం అంత తేలిగ్గా మానుతుందా నాన్న? చూడమ్మా, రాజాకి నీ కళ్ళలో భయం కనిపించినా పర్వాలేదు కానీ కన్నీళ్లు కనిపించకూడదమ్మా. ప్రశాంతంగా బ్రతుకుతున్న వాడి జీవితంలోకి ఈ కలతలు నలతలు రానివ్వకు. అడుగు, రాజా వచ్చినట్టున్నాడు. అమ్మా హారతి తీసుకో. ఏమిటమ్మా, అడవికి వెళ్ళిన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? ఏం భయపడకు పెద్దమ్మా, అన్నకి అడవి జంతువులని ఫ్రెండ్సే. నన్ను ఎదుర్కోవాలంటే ఈ అడవి కొత్త జంతువు రావాల్సిందే. కమాన్ గర్ల్స్. ఒక్క పులి కూడా కనపడదేమిటే? ఈ అడవిలో అసలు పులే లేదేమోనే. ఐడియా, పులిని నేను రప్పిస్తాను. ఏయ్, నువ్వు మేకలు అరవే. అందరూ అరవండి. ఓకే, నా 20 రూపీస్. Shut up, you greedy fellow. నేనివ్వను. ఇవ్వకపోతే ఈ అడవి నుంచి బయటకు వెళ్ళావు. ఏంటి మీద చేస్తున్నావు? యు కంట్రీ ఫెలో. ఎక్కడైనా చేయి వేసింది? అయ్యో అయ్యో అయ్యయ్యో, మహాతల్లి శివుడినెత్తిన గంగలా ఎంతసేపు కూర్చుంటావమ్మా? దిగు దిగు. అవును, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఇక్కడేనా? హలో, సైకిల్ ఎక్కుతావా? ఎక్కను. ఓకే. దేనికి? ఎలాగైనా సైకిల్ తొక్కేది? నీ ట్రిక్ నాకు తెలియదు అనుకున్నావా? ఎలాగైనా నన్ను టచ్ చేసి అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇదిగో, ఎంతసేపు అరిచినా నోటి దురద తీరుతుందే తప్ప ఒంటి బురద మాత్రం పోదు. పక్కన మంచి నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి కడుక్కుందాం పద. కమాన్.